సో అందుకోసం మీకు అందరికి రికమెండ్ ఏం చేస్తున్నానంటే, ఏదన్నా చేసే ముందు పూర్తిగా తెలుసుకొని చేయండి. వదిలేస్తే పూర్తిగా తెలుసుకొని వదిలేయండి. అది మనిషినైనా సరే, జీవితాన్నైనా సరే, ఆపర్చునిటీ అయినా సరే. ఎవరినో నమ్మి అంటే ఎవరి మాటలో నమ్మి మోసపోకండి దయచేసి. ఓకే, ఎందుకంటే ఆ పర్సన్ జెన్యున్గా మీతో ఉంటున్నప్పుడు మీరు అడగని ముఖం పట్టుకొని ఇట్లా అన్నావా, ఇట్లా చేసినావా, ఓకే నువ్వు చేయలే కదా, నో ప్రాబ్లం. అంతేగాని ఇంకొకరికి నాకు అన్నట్టు అట్లా అన్నది ఇట్లా అన్నది, అయ్యి ఏందది, అరే నో 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 అట్లా చేయొద్దు. అది చాలా పెద్ద క్రైమ్ అనమాట. మీరు ఎందుకంటే ఎదుటి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళకి పనిష్మెంట్ మీరు ఇవ్వడం పెద్ద క్రైమ్. అది మీ మనసులో వాళ్ళకి పనిష్మెంట్. అర్థమవుతుందా? సో అందుకోసం పూర్తిగా తెలుసుకొని దయచేసి, స్పెషల్లీ ఫీమేల్స్, అమ్మాయిలు ఎమోషనల్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. నన్ను అట్లా చూసిందా, అది ఏం చేస్తారు అట్లా, చూస్తే పాజిటివ్ కూడా అనుకోవచ్చు కదా మనం. సో క్లారిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అ వెరీ డేంజరస్ అని అంటా నేను. ఒక పర్సన్ ఏరోప్లేన్ అనేది క్లీన్ చేస్తున్నాడు. సో అతను పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంటే అక్కడ ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ ఏమని రాస్తుందంటే, ఏరోప్లేన్ నడిపేయడం ఇలా. బాగుందని చెప్పేసి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే గ్రీన్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎల్లో కలర్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ ఆ గాల్లోకి ఫ్లై అవుతుంది అన్నాడు. అది ఫ్లై అవుతుంది. దాని తర్వాత మంచిగా డ్రైవ్ చేస్తుంటే సూపర్, ఇక మనకి ఏం చదువుకోలే కానీ ఏరోప్లేన్ అయితే నడిపిస్తున్నాం, మన పైలట్ అయిపోయింది, ఫుల్ ఖుషిపడుతున్నాడు. తర్వాత పేజ్ మలిపితే చూస్తే ఏమవుతుందంటే, ఏరోప్లేన్ని ల్యాండ్ ఎలా చేయాలని పార్ట్ 2 బుక్లు ఉంటుంది, అది అక్కడ లేదు. దాని తర్వాత మనోడు గాల్లోనే అయిపోయా. అంటే దీని అర్థం ఏంటంటే, హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. అలాంటి ఏరోప్లేన్ జీవితంలో ఎన్నో పోయినాయి మని. ఓకే, సో అందుకోసం మీకు అందరికీ ఏమంటున్నానంటే, క్లారిటీ దయచేసి ఈ రోజు నుంచి పెంచుకోండి. ఎందుకంటే నా జీవితంలో అతిపెద్ద గ్రేటెస్ట్ నేను ఎక్కువ వర్క్ చేసింది క్లారిటీ పైన, ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది క్లారిటీ పైన. క్లారిటీ కొంతమందికి ఇలాంటి సెషన్స్ ద్వారా వస్తుంది. క్లారిటీ కొంతమందికి జీవితంలో యాక్చువల్కి తీసుకురావడం ద్వారా వస్తుంది. క్లారిటీ పోను ఈ సమయమే మీకు క్లారిటీ అనేది ఇస్తుంది. అంతేగాని ఏం చేయకుండా అక్కడనే కూర్చొని నా జీవితంలో ఏ క్లారిటీ లేదు, అందుకోసం ఏం చేయాలో అర్థమవుతుంది, అందుకోసం ముద్దుకు కూర్చున్నా. ఏంది ఇది నిజంగా ఏం చేస్తా, ఏం చేయాలో అర్థమవుతుంది, ఎందుకోసం కూర్చున్నా. అరే ఏం చేయాలో అర్థం కాకపోతే ఏదైనా చేస్తే నీకు అర్థమవుతుంది. కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఎస్ ఆర్ నో? చెయ్యండి, ఏదైనా చేయండి. ఏం చేయకుండా కూర్చునే కన్నా ఏదైనా కొంచెమన్నా చేస్తే బెటర్. జీవితాంతం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా 4th వచ్చేసి కంఫర్ట్. ఎవ్రీబడి సే బా. ఇండియా ఒలింపిక్స్లో ఏదైనా గేమ్లో గోల్డ్ మెడల్ అనేది మొత్తం ఇండియాలో యూత్ ఏదైనా సాధిస్తారంటే అదే లేజినెస్ గేమ్లో అనమాట. లేజినెస్ గేమ్ అనేది పెట్టి యూత్ని మన ఇండియాలో కొంచెం పార్టిసిపేట్ చేయమంటే యూత్ గోల్డ్ మెడల్ చూడు. నా అంత లేజినెస్ ఇవ్వలేరమ్మా. అంటే నేను లేట్ లేస్తా, లేట్ తింటా, నాకు జీవితంలో అతిపెద్దది ఇష్టమైనది గోల్ ఏముందంటే ఎప్పుడు వంట. ఇట్లున్నారు కొంతమంది. ఏమి ఇష్టం నీకు? వండడం ఇష్టం, ఇంకా తినడం ఇష్టం, ఇంకా టైంపాస్ ఆలీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, ఫేస్బుక్లో మెసేజ్లు, రీళ్ళు గిట్ల ఇష్టం. ఏంది ఇది, ఎక్కడ పోతుంది సభ్య సమాజం, నాకు అర్థమవుతలే. ఓకే, సో అందుకోసం మీకు ఏమంటున్నా అంటే కంఫర్ట్లో నుంచి బయటికి రండి. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు సక్సెస్ అనేది యాక్చువల్గా లభిస్తుంది. ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది మిమ్మల్ని ఎంత కిల్ చేస్తుంది అనేది మీరు కళ్ళలో కూడా ఊహించలేకపోతున్నారు. కొంతమంది ఇప్పుడు కూడా ఏదైతే ఆ చైర్లో కూర్చున్నారు కదా, ఆ చైర్లో కూడా ముద్దు కూర్చొని నిద్రపోనికి రెడీ అవుతున్నారు కదా, కంఫర్ట్ జోనే అది కూడా. కొంచెం బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఇంకొక 5-10 నిమిషాలే నా సెషన్ ఉంది ఇక్కడ. బ్యాక్ బోన్ స్ట్రైట్గా. ఎవరైతే ఇప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని ఇంకొక 5-10 నిమిషాలు విత్ ఓపెన్ మైండ్, విత్ ఓపెన్ ఐస్, విత్ ఓపెన్ హార్ట్తో ఉంటారు, జీవితంలో ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. దిస్ ఇస్ మై ప్రామిస్. స్ట్రైట్గా కూర్చోండి 5-10 నిమిషాలు. ఓకే, కంఫర్ట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా జీవితాన్ని చేంజ్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. ఒక రాఘవ్ అని ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడనమాట. అతను షాప్లో బట్టలు అనేది అమ్ముతుంటాడు. అతని షాప్లో ఒక 10 మంది వర్కర్స్ ఉన్నారు. అండ్ కస్టమర్స్ అనేది చాలా యాక్టివ్గా వస్తుంటారు, కొంటుంటారు అనమాట. కొన్ని రోజుల తర్వాత టీమ్ మెంబర్స్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నారు, కస్టమర్స్ అనేది ఎవరు రావట్లేదు. ఒక ప్రొఫెసర్ వచ్చి, రాఘవ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. ఓకే రాఘవ్, మరి ఏంది టీమ్ మెంబర్స్ ఇంతకుముందు 10 మంది ఉండే, 2 ఉన్నారు, కస్టమర్స్ ఇంతకుముందు చాలా మంది ఉండే, నేను నీకు కలవడం కోసం కూడా బయట వెయిట్ చేస్తుండే, అట్లాంటిది ఈరోజు ఎవరు కూడా లేరు, అంతా కూడా బాగానే ఉందా? మాస్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది. రాఘవ్, నాకు ఏదో తేడాగా ఉంది, నీకు అర్థమైతలేదు. కరే ఒక పని చేయి, నువ్వు రేపు సండే కాబట్టి మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రావాలి. సరే అని చెప్పేసి రాఘవ్ బ్రేక్ఫాస్ట్కి బయలుదేరారు గురుగారింటికి. గురుగారు రాఘవ్ రాగానే రిసీవ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ హాల్లోకి తీసుకోకుండా అతను ల్యాబ్లోకి తీసుకెళ్ళాడు, ప్రొఫెసర్ కాబట్టి. ఆ ల్యాబ్లో డిఫరెంట్ అనేది ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తుంటాడు. ఒక ఎక్స్పెరిమెంట్ ఇతను ముందలే చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి, నీళ్ళని అనేది చాలా వేడి చేసి, దాని తర్వాత దాంట్లో ఒక కప్ప తీసుకొని వేసాడనమాట. ఆ కప్ప తక్కువని జంప్ అయిపోయింది అనమాట. చూసినావా రాఘవ్, ఏమైంది? వేడి నీళ్ళు తట్టుకోలేక అది తక్కువని వేయగానే జంప్ అయింది కదా.
ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా. మళ్ళీ గిన్నె పెట్టి మళ్ళీ దాని తర్వాత నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేయకుండా కప్పనేసి మస్తు ముద్దుగా వండుకుంది ఆ కాప ఇట్లనే సేమ్. ఓకే. దాని తర్వాత కొంచెం మంట పెట్టిండి అనమాట, అడ్జస్ట్ చేసుకుంది, బాగుంది గోరెచ్చగుండే నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంది. మళ్ళీ దాని తర్వాత ఆ మంటను అనేది పెంచిండు అనమాట. పెంచగానే అబ్బా ఇక్కడ చాలా బాగుంది, ఇప్పుడు సుగ్గునుగా ఉందని అనుకుంది. దాని తర్వాత ఇంకా మంట పెంచిండు, కొంచెం జ్యూస్ ఉంటే చెప్పబాగుంటుంది అది. దాని తర్వాత ఇంకా మంట పెంచిండు అనమాట, కొంచెం కాలుతుంది దానికి. పోనీ ఏం కాదు, ఎంత కాలుతుంది, మనకి కప్ప ఏంది అట్లాంటి బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది వేడిని, మొత్తం అడ్జస్ట్ దాని దగ్గర చేంజ్ అవుతుంది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా మంట పెంచిండు, అడ్జస్ట్ చేసుకుని, ఇంకా మంట పెంచిండు, అడ్జస్ట్ చేసుకుంది. ఫైనల్గా వచ్చింది, ఆ కప్ప చచ్చిపోయింది. తర్వాత రాఘవ్ మామూలు హట్టుగా ప్రొఫెసర్ ఏం చేసినావు, నాకేదో లెసన్ చెప్పి దాన్ని చంపినావు. ప్రొఫెసర్ అన్నారు, నాయనా నేనేం చంపలే, నువ్వే చంపినావు, మంట పెంచినావు, నువ్వే చంపి, నేనేం చంపలే, అదే చంపుకుంది. అట్లా అరే ఎట్లా ఏంది, ఫస్ట్ నేను దాన్ని కప్ప మంచిగా నీళ్ళలో పెట్టినా నేను, అప్పుడు దానికి ఆప్షన్ ఉంది జంప్ కానీ అడ్జస్ట్ చేసుకుంది. మళ్ళీ దానికి ఆప్షన్ ఉండే మంట పెంచుతున్నప్పుడు బయటికి రాని అడ్జస్ట్ చేసుకుంది. మళ్ళీ ఆప్షన్ ఉండే మంట చాలా వేడి పెంచేసిన అప్పుడన్నా జంప్గా అడ్జస్ట్ చేసుకుంది. ఎట్లయితే అది అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిందో దాని ఎనర్జీ అనేది ఫినిష్ అయింది. ఎప్పుడైతే పీక్స్లో అది బయటికి రావాలో అది బయటికి రాలేకపోయింది, ఎందుకంటే ఎనర్జీ ఫినిష్ అయిపోయింది కాబట్టి అదే అడ్జస్ట్ చేసుకొని చచ్చిపోయింది. కరెక్టే గురుగారు, చాలా రియలైజ్ అయినా. అరే ఏం రియలైజ్ అయినా ఇప్పుడు చెప్తా నేను. నీ బిజినెస్ ఇంతకుముందు కస్టమర్స్ క్యూ కట్టేవాళ్ళు అండ్ దాని తర్వాత టీమ్ మెంబర్స్ 10 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడేమో 2 ఉన్నారు, కస్టమర్స్ కూడా రావట్లేదు. అయినా కూడా నువ్వు కౌంటర్ మీద కూర్చొని మొన్న ఏమంటున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్ అని చెప్తావు కదా. నాకు ఆన్సర్ దాని అర్థం ఏం తెలుసా, నువ్వు కూడా ఈ కప్పలాగానే అడ్జస్ట్ చేసుకుంటున్నావు. ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ బిజినెస్లో చచ్చిపోతావు రాఘవ్, చచ్చిపోతావు. లవ్వు ఇప్పటికైనా లవ్వు సీరియస్గా. ఆ కప్ప ప్రాణాలు అయితే నేను తీసుకురాలేను, కానీ నీ ప్రాణాలు అయితే ఇప్పుడు నీ చేతిలోనే, నువ్వు ఆలోచించుకో. సేమ్ గోస్ టు మై డియర్ స్టూడెంట్స్. అడ్జస్ట్ చేసుకుని చాలా అయిపోయింది, ఇప్పటికన్నా మేలుకోవాలి. ఎందుకంటే ఇప్పటికన్నా మేలుకోలేకపోతే చాలా ప్రాబ్లం మీ జీవితంలో వస్తాయి. అది ఎక్కడి నుంచి వస్తాయి అనేది మీరు ఊహించలేరు. మొన్నటి వరకు కోవిడ్ టైంలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క రూపాయికి నరకయాత్ర అనేది మనం చూసినాము. ఆ అప్పులు చేశారు, అప్పులు చేసి మన తల్లిదండ్రులు అనేది మనం పెంచి పోషించారు. ఆ టైంలో సర్వే కావడానికి వాళ్ళు అక్కడిక్కడ ఏదో ఒకటి అడ్జస్ట్ చేశారనమాట. అప్పుడు ఆ టైంలో కొంతమంది ఎలా కోరుకున్నారంటే, భగవంతుడా కొంచెం నార్మల్గా తీసేనైనా మళ్ళీ నార్మల్గా తీస్తే ఈసారి నా గోల్స్ పైన సీరియస్గా ఫోకస్ చేస్తా, ఎందుకనంటే నువ్వు నార్మల్ డేస్ వస్తాయా జీవితంలో రావా అని మొక్కుకున్నారు ప్రతిరోజు. ఇంకా కొంతమంది అయితే ఒక పూట బతికారు అంటే తిని. ఇంకా కొంతమంది హాస్పిటల్లో వాళ్ళ కావాల్సిన వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఫైనల్ ఒక డైలాగ్ చెప్పారు డాక్టర్, ఇంకా దీని తర్వాత బిల్లులు కట్టేది మా దగ్గర డబ్బులు లేవు, చంపేయి. నా కళ్ళ కూడా చూస్తాను, చంపేయి. అంత ఘోరంగా అనేది వాళ్ళు నరకం చూశారు. అండ్ దాని తర్వాత భగవంతుని దయ వల్ల ఈరోజు మళ్ళీ మనకి లాక్డౌన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోయి కోవిడ్ నుంచి బయటకు వచ్చి ఈరోజు ప్రపంచంలో మనం ఎంతో అచీవ్ చేసుకోవడానికి ఈరోజు భగవంతుడు మనకు అవకాశం ఇస్తే మళ్ళీ మనం కంఫర్ట్ జోన్లో కూర్చొని ఆయనని మోసం చేసుకుంటూ మళ్ళీ వస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఇప్పటికన్నా మేల్కోండి. ఈ కంఫర్ట్ జోన్ అనే గేమ్ని బంద్ చేసి బయటికి రండి. ఎందుకంటే లైఫ్లో ఆల్వేస్ రిమెంబర్, మీకు నిజమైన సక్సెస్ కావాలంటే అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ సక్సెస్ అనేది లభిస్తుంది. ఈ 4 C's అనేది మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఫస్ట్ వన్, ఎవ్రీబడి రిపీట్, కమిట్మెంట్. ఎంత కమిట్మెంట్ అంటే ఎవడన్నా మనకు పని చెప్పినా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఆ మాట మీద నిలబడాలి. ఆ ఫీడ్బ్యాక్ అనేది జన్మలకు ఉండాలి. వీళ్ళకి పని చెప్పినామంటే తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలి. సెకండ్ది వచ్చేసి చేంజ్. ఎప్పటికప్పుడు మనల్ని మనం చేంజ్ చేసుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ థర్డ్ది వచ్చేసి క్లారిటీ. జీవితం పట్ల మనం చేసేదాని పట్ల ఎంత క్లారిటీ వీలైతే అంత డెప్తులు అనేది మీరు తీసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది, డెప్తులనే దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? నీ జీవితానికి సంబంధించిన సక్సెస్ కూడా డెప్తులనే దొరుకుతుంది. దాని తర్వాత 4వది కంఫర్ట్స్. ఈ కంఫర్ట్ జోన్ని ఎంతైతే డైలీ లైఫ్లో మీరు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారో అంత ఎదుగుతారు. షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. అందరు రిపీట్ చేయండి. షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. ఇంకోటి కూడా ఉంది, షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. అందరికీ కూడా ప్లెజర్ అనేది షార్ట్ టర్మ్లో ఇష్టపడుతున్నారు అనమాట, చాలా ఇష్టపడుతున్నారు.